సైబర్ నేరగాళ్లకు ఊతమిచ్చే మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్వర్క్పై కరీంనగర్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక దర్యాప్తులో భారీ సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టయిపోయింది. మొత్తం 24 మంది నిందితులను గుర్తించగా వారిలో 13 మందిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా ద్వారా సుమారు 138 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి వచ్చాయి. రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ సహా పలు వర్చువల్ ఖాతాల ద్వారా ఈ మోసాలు జరిగినట్లు గుర్తించారు. నిందితులపై భారత న్యాయ సంహిత సెక్షన్ 112, 318, ఐటీ యాక్ట్ సెక్షన్ 66D కింద కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అయిన 13 మందిలో బండారి సాయిరాం, అనుమన్ల రంజిత్, అలిగేటి మల్లేష్, బోగ రాకేష్, బండి ప్రణయ్, భువనగిరి కళ్యాణ్, ఆయోషా బేగం, విభూది రామ్ కుమార్, నాతర్ల శ్రీనివాస్, కర్రె రాజు, కల్లేడి మహేందర్, కోండ్ర నరహరి, కల్లేడ రాజేష్ తదితరులు ఉన్నారు. ఈరోజు కరీంనగర్ స్టేట్ టోటల్ 8 కేసెస్ in which bank accounts of Ratnakar Bank Limited. ఈ బ్యాంక్ ఒక బ్రాంచ్ ఉంది కిసాన్ నగర్లో. ఆ బ్రాంచ్ లో ఉన్న 10 కరెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్ దీంట్లో జరిగిన సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టోటల్ 8 కేసెస్ లో ఈ రోజు మేము టోటల్ 13 మందికి అరెస్ట్ చేస్తున్నాము. ఈ కేసెస్ లో టోటల్ 24 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ అరెస్ట్ కోసం మన టీమ్ ఈజ్ వర్కింగ్. సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్, ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్ లో మ్యూల్ అకౌంట్స్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటాయి. మ్యూల్ అకౌంట్స్ గురించి కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూల్ అకౌంట్స్ వీళ్ళు వాడతారు జస్ట్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఒక సైబర్ అఫెన్స్ జరిగిన తర్వాత అఫెన్స్ చేసిన అది క్రైమ్ నుంచి వచ్చిన డబ్బుకి వీళ్ళు ఈ అకౌంట్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. మల్టిపల్ లేయర్స్ చేస్తారు. మోర్ దెన్ 7, 8, 10 లేయర్స్ ఉండవచ్చు దీంట్లో. ఆ మొత్తం ఇది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆన్ దీస్ అకౌంట్ నంబర్స్ వీళ్ళు ఇది క్రిప్టో కరెన్సీకి లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసి కంట్రీకి బయట పంపిస్తారు, లేకపోతే క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేస్తారు. ఇట్లా వీళ్ళు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ వాడతారు.